హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ మూవీ చూడటం జరిగింది. సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో, మీరు ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో పెట్టుకుని వెళ్ళండి. మీ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం డిసప్పాయింట్ అయితే చేయదు. సినిమా నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. టాలీవుడ్లో ఉన్న ప్రతి ఒక్క డైరెక్టర్కి నేనైతే ఛాలెంజ్ ఇస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారిని సుజిత్ గారు చూపించిన విధంగా, ఆయనతో పెర్ఫార్మెన్స్ చేయించిన విధంగా ఏ డైరెక్టర్ అయినా చేయించి చూపించగలిగితే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ అండి. టాలీవుడ్లో నెంబర్ 1 డైరెక్టర్ అయిన రాజమౌళి గారికి కూడా నేను ఛాలెంజ్ చూస్తున్నాను. ఎందుకంటే ఎవరి వల్ల అవ్వదు, ఇది సుజిత్ గారి వల్లే అవుతుంది. ఒక హీరోకి కల్ట్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్గా మారితే తను అభిమానించిన హీరోతోనే సినిమా తీవాల్సి వస్తే ఏ రేంజ్లో తీస్తాడో సుజిత్ అన్న ప్రూఫ్ చేశాడు. మామూలుగా లేదు అసలు. పవన్ కళ్యాణ్ గారి మాస్ విధ్వంసం చూస్తారు. అసలు పోనకాలతో పోతారండి ఫ్యాన్స్. అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ స్టఫ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడడానికి ఫ్యాన్స్ అందరూ ఎక్కువగా ఇష్టపడతారో అంతకు మించి చూపించేశాడు సుజిత్ అన్న. అసలు మామూలు విషయం కాదండి బాబు. నాకైతే గూస్ బంప్స్, లిటరలీ గూస్ బంప్స్. అంతే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఉందండి. ఇప్పుడు వరకు ఏ సినిమాలోనే మీరు పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్లో చూసుండరు. పవన్ కళ్యాణ్ గారిని, కొత్త రకం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఓజీ మూవీలో చూస్తారు. నేనైతే నిజంగా స్క్రీన్ మీద కనపడుతుంది పవన్ కళ్యాణ్ అన్నా, లేకపోతే ఏఐ ద్వారా ఏదో క్రియేట్ చేసేసారన్న ఫీలింగ్ అయితే కలిగిందని. నేను చెప్పట్లేదు, ఏదో గొప్పగా అయితే నేను చెప్పట్లేదు. నాకు అనిపించింది నిజంగా, మనస్ఫూర్తిగా నాకు అనిపించింది నేను చెప్తున్నానండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ మాత్రం అరాచకం అనమాట. అరాచకం, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఈ సినిమాకి హీరోస్ మొత్తం 3 అండి, ఒక్కరు కాదు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు అయితే, 2 సుజిత్ గారు, 3 తమన్ గారు. పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్కి, సుజిత్ అన్న టేకింగ్కి, తమన్ అన్న బీజిఎంకి థియేటర్స్ మొత్తం రిల్లిపోయినాయండి. నిజంగా తమన్ అన్నకు మాత్రం బాబో ఏమన్నా బీజిఎం ఇచ్చాడా. నెక్స్ట్ లెవెల్ బీజిఎం. అంటే ఇంటర్వెల్ బ్లాక్లో ఒక సీక్వెన్స్ వస్తుందండి, అరాచకం. హై, దీని అమ్మ హై ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది దాని హై. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అసలు 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 నాకైతే మాటలు రావట్లేదండి. ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. ఇంటర్వెల్ బ్లాక్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దానికి బీజిఎం అయితే ప్యూర్లీ గూస్ బంప్స్ అండి, లిటరల్లీ గూస్ బంప్స్. అంతే. అసలు నేను ఇంత ఎక్సైట్ అవుతున్నాను. నా ఎక్సైట్మెంట్ మీకు తెలుస్తుందా? నీ సినిమాలో నేను ఇంతకు మించి ఎక్సైట్ అయ్యాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఇంతకు మించి ఎక్సైట్ అవుతారన్నమాట. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది సినిమా, మామూలుగా లేదు అసలు. తమన్నా మాత్రం ప్రతి చిన్న 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 సీన్స్ కూడా బీజిఎం ఇచ్చే విధానం మార్వలెస్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇక సుజిత్ అన్న, ఆయన ఏమనుకున్నాడో, ఎలా తీయాలనుకున్నాడో యాజ్ ఇట్ ఈజ్ అలాగే తీసాడు. పవన్ కళ్యాణ్ గారు సుజిత్ అన్నకి సరెండర్ అయిపోయాడు. సుజిత్ అన్న ఎలా చెప్తే అలా చేసాడు పవన్ కళ్యాణ్ అన్న. ఇన్వాల్వ్ అయిపోయాడు, అంతే. ఇన్వాల్వ్ అయిపోయి చేశాడు. మీరు చూసారు కదా ఈవెంట్లో, అసలు ఏ ఈవెంట్లో అయినా పవన్ కళ్యాణ్ గారిని అంత యాటిట్యూడ్గా, అంతలా విధంగా ఎప్పుడైనా చూసారా? నేను ఏ సినిమాలోనూ చూడలేదు, కానీ ఓజీ మూవీలో అలా చేసాడు. సరెండర్ అయిపోయాడు సుజిత్ అన్నకి. అసలు సుజిత్ అన్న టేకింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, విజువల్స్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్. అంతే. విలన్గా చేసిన ఇమ్రాన్ హష్మీ గారు చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఆయన క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. ప్రకాష్ రాజ్ గారితో బాగుంటుంది. శ్రీయారెడ్డి గారు, అదేవిధంగా అర్జున్, ఇంకా మన హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు. ఆవిడ క్యారెక్టర్ తక్కువ ఉన్నా సరే కానీ ఆవిడ దాంట్లో కొంచెం డెప్త్ ఉంటుంది. ఆవిడ యొక్క క్యారెక్టర్ చాలా డెప్త్ ఉంటుంది అనమాట. ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ మూవీలో వచ్చేసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. పవన్ కళ్యాణ్ గారి కోసము చొక్కా చింపేసుకుంటారు అంతే. ఎవ్వరూ కూడా థియేటర్లో కూర్చోరండి, అందరూ నిలబడి ఎంజాయ్ చేస్తూనే ఉంటారనమాట. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్కడ బోరు కొట్టదు. సినిమా అయితే బ్లాక్ బాస్టర్ కొట్టేశాం. చాలా రోజుల తర్వాత, చాలా 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 స్ట్రగుల్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అయితే ఇంకా పండగే. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే ఎప్పుడు ఆ జాగ కోసం వెతుకుతారనమాట. ఎందుకంటే సుజిత్ అన్నకి, తమన్ అన్నకి ఇద్దరికి ఒకేసారి పక్క పక్కన గుళ్ళు కట్టేస్తారనమాట. ఆ రేంజ్ బీజిఎం, ఆ రేంజ్ స్క్రీన్ ప్లే, ఆ రేంజ్ స్టోరీ, ఆ రేంజ్ సినిమా పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధానం కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. నేను ఇచ్చే రేటింగు 5కి 5. థ్యాంక్ యూ.